అందరికీ ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇది మనం బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకున్న ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమునైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్న ప్రభువా, మారని మార్పు చెందని దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవగు దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. వేల్పులలో మీకు సముడెవరు, మిమ్మల్ని పోలిన వాడెవరు ప్రభా? యెహోవా తప్ప దేవుడు ఏడి అని ప్రభా ఇజ్రాయేల్ ప్రజలు కొనియాడి స్తుతించి కనపరిచారు ప్రభా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నువ్వు ఎల్లప్పుడూ స్తుతికి అర్హుడు, స్తోత్రం తగిన దేవుడు ప్రభా. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభా మీ స్తుతులకు పాత్రుడు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి ఆకాశములు మిమ్మల్ని స్తుతించుచున్నాయి, సర్వ శరీరులు మిమ్మల్ని కొనియాడుచున్నాయి, మీ మహిమను చాటిస్తున్నాయి ప్రభా. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, దుమ్ము ధూళి వంటి వారము, గడ్డి పువ్వు వంటి వారము, పాపంలో పడి ఉన్న చెడి ఉన్న మేము ప్రభా దేవా, మమ్మలను కరుణించావు, దయ చూపించావు, మమ్మలను రక్షించావు ప్రభా. భూమి పునాదులు వేయబడక ముందే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు, మమ్మల్ని పిలిచారు ప్రభా. మమ్మలను మీ రక్తంలో కడిగి పవిత్రపరిచారు దేవా. యేసయ్యా, మీరు మమ్మలను రక్షించారు, మీ మహిమను మాకు అనుగ్రహించారు ప్రభా. మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన ప్రభా, బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి సాయం చేస్తూ వస్తున్నారు. ఉదయకాల సమయం అందు మీ తట్టు తిరుగుతున్నాం. మీ కృప కావాలి, మీ దయ కావాలి, మీ అభిషేకం కావాలి, మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు కావాలి ప్రభా. దేవా, మమ్మలను మీ స్వాధీనంలో ఉంచుకొని మా హృదయములను శుద్ధీకరించు, పవిత్రపరచు. శుద్ధ హృదయం, మంచి మనస్సాక్షిని మాకు దయచేయి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయంను మాకు దయచేయి. Unless the Holy Spirit speak to us, reveal us the mysteries concerning the scriptures, we cannot understand it, Father. Have mercy on us. Have mercy on us. With this natural body, with these natural thoughts, we cannot understand the spiritual things. Holy Father, fill us with the Spirit and speak to us. Glorify your name, Father. ప్రభా, మీరే కృప చూపించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకం, నడిపింపు, సహాయం కొరకు వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఓకే ఓకే. ఓకే. సో వన్స్ అగైన్ ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో మనం చదువుతూ ఉన్నాం. ఆది కాండంతో మనం ప్రారంభించుకున్నాం. ధర్మశాస్త్రమైనటువంటి మొదటి 5 గ్రంథాలను, పంచకాండాలను మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు మనం చరిత్ర ధ్యానిస్తూ ఉన్నాం. చరిత్రలో 4వ పుస్తకాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చరిత్రలో 4వ పుస్తకాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. జాషువా, జడ్జెస్, రూత్ అండ్ 1 శామ్యూయల్. సో ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. 8వ అధ్యాయం 7వ వచనం. సో ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం.
మనం సులువుగా అర్థం చేసుకునడానికి 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. ఈ యొక్క భాగమును మనం మరలా 4 చిన్న పాయింట్లుగా విడగొట్టుకున్నాం. సో అదేంటంటే సమూయేలు యొక్క పుట్టుక, సమూయేలు దేవునికి ప్రతిష్ఠించబడటం, సమూయేలు యొక్క సేవా పిలుపు, ఏలి కుటుంబానికి దేవుడు తెచ్చినటువంటి తీర్పు, దేవుని యొక్క హస్తము ఫిలిష్తీయుల మీదకు బలంగా దిగి వచ్చెను. 4వ పాయింట్ ఏంటంటే దేవుడు సమూయేలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. వీటిని మనం క్షుణ్ణంగా చదువుకున్నాం. 2వ భాగము సౌలు రాజుగా ఉన్న కాలం, 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. సో ఈ యొక్క భాగంలో మనం ఏం చూసుకుంటామంటే ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు వారు కోరుకున్నట్లే, వారు ఆశపడినట్లే సౌలును రాజుగా అభిషేకించమని సమూయేలుకు చెప్తాడు. సౌలును రాజుగా ఎన్నుకొనటం ప్రజల యొక్క అభిష్టం, దేవుని యొక్క అభిష్టం కాదు. అప్పుడు సౌలు యాబేష్ గిలాద్ అనేటువంటి ప్రాంతాన్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి, శత్రువుల చేతుల నుండి రక్షిస్తాడు. సౌలును సమూయేలు పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తాడు. ఆ తర్వాత సౌలు మెల్లమెల్లగా తన యొక్క శరీర స్వభావాన్ని బయటపెడతా ఉంటాడు. అర్పించకూడనటువంటి బలులు, చట్టవిరుద్ధమైనటువంటి బలులు అర్పిస్తాడు. తద్వారా దేవుని కోపం పుట్టిస్తాడు. యాజకుడైనటువంటి సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు బలులు అర్పించవలసినది. ఆయన రావడం ఆలస్యమైందని చెప్పి సౌలు ఆ బాధ్యతను తను తీసుకొని సమూయేలుకు బదులుగా బలులు అర్పించి దేవునికి విరోధంగా పాపం చేస్తాడు. తర్వాత యోనాతాను ఫిలిష్తీయుల మీద జయాన్ని పొందుకుంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకు జయాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత సమూయేలు సౌలుకు చెప్తాడు, నువ్వు అమాలేకీయుల మీదకి వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని సమూలంగా నాశనం చేయమని చెప్తాడు. అయితే సౌలు అలాగ చేయకుండా రాజు అయిన అగగును సజీవంగా తీసుకొస్తాడు. వాటిలో క్రొవ్విన ఎడ్లను, గొర్రెలను, మేకలను, శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొని వస్తాడు. ఆ విధంగా అవిధేయుడు అవుతాడు. అప్పుడు దేవుడు అంటాడు సమూయేలు ద్వారా, పొట్టేళ్లను అర్పించుట కంటే, క్రొవ్విన ఎడ్లను బలిగా అర్పించుట కంటే దేవుని మాట వింట శ్రేష్టము అని అంటాడు. ఆ తర్వాత దేవుడు సౌలును రాజుగా విసర్జిస్తాడు. ఆ విషయాలు మనం చూసుకున్నాం. అది 2వ భాగం. 3వ భాగం మనం వచ్చినట్లయితే 3వ భాగంలో దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, సమూయేలు ద్వారా అభిషేకిస్తాడు. సో ఈ భాగంలో మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైనటువంటి మాట ఉంటుంది. మనుషులు బాహ్య రూపాన్ని దృష్టిస్తారు, అయితే దేవుడు హృదయంను చూస్తాడు, దృష్టిస్తాడు. దావీదు నా హృదయానుసారుడు కనుక దావీదును అభిషేకించమని చెప్తాడు. సో దావీదు కడపటి వాడు అయినా కూడా దేవుడు దావీదును రాజుగా అభిషేకించారు. తర్వాత 17వ అధ్యాయంలో దావీదు శక్తివంతమైనటువంటి గొలియాతును, యుద్ధశూరుడైనటువంటి గొలియాతును ఓడిస్తాడు. తద్వారా దేవుడు ఇజ్రాయిల్లో దావీదును ఘనపరుస్తాడు. అయితే సౌలుకు ఈర్ష్య వస్తుంది, విషపు చూపు చూస్తాడు, ఆయనకి ద్వేషం వస్తుంది, దావీదు మీద ద్వేషం వస్తుంది. తద్వారా దేవుని యొక్క ఆత్మ సౌలుని విడిచి దురాత్మ సౌలు మీదకి వస్తుంది. దావీదు వేణు వాయించినప్పుడల్లా, సితార వాయించినప్పుడల్లా ఆ దుష్టుడు వెళ్ళిపోతాడు. సౌలుకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది, నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. అయినా కూడా దావీదును ద్వేషిస్తూ ఉన్నాడు. అయితే అదే కుటుంబంలో నుండి దేవుడు యోనాతాను ఎన్నుకొని దావీదుతో ఐక్యపరిచి యోనాతాను దావీదు హృదయంలో కలిసిపోయాను అని రాయబడి ఉంది. సో యోనాతాను ద్వారా దేవుడు దావీదును రక్షిస్తాడు. తర్వాత నాబాలు కూడా ఆ తర్వాత మీకాలు కూడా దావీదును సహాయం చేస్తుంది, ఆ విధంగా రక్షించబడతాడు. ఎప్పుడైతే సౌలు దావీదును ద్వేషిస్తాడో, విషపు చూపు చూస్తాడో, దావీదును ఈటితో చంపాలని చూస్తాడో, అది మొదలుకొని దావీదు రాజు సముఖం నుండి పారిపోయి అరణ్యంలో కొండ గుహల్లో తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ మనం చూసాం. ఫస్ట్ సమూయేలు దగ్గరికి వెళ్తాడు, రామాకు వెళ్తాడు, ఆ తర్వాత అక్కడి నుంచి నోబుకు వెళ్తాడు,
నోబుకు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి అహీమెలెకు అనేటువంటి యాజకుడు దగ్గర రొట్టెలు తీసుకొని తింటాడు. తద్వారా సౌలు దోయేగును ప్రేరేపించి ఆ యొక్క అహిమెలెకు యాజక కుటుంబాన్ని అంతటిని కూడా సంహరిస్తాడు. ఇవన్నీ మనం చూసుకున్నాం. తర్వాత గోతుకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ అక్కడి నుంచి జీప్ అరణ్యానికి వెళ్తాడు. ఎన్గేడి అనేటువంటి అరణ్యానికి కూడా ఆయన వెళ్తాడు. సో కేయిలా కూడా వెళ్తాడు. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చూసుకున్నాం. సో ఐ థింక్ సిస్టర్ స్నేహ has narrated all these things. So we'll straight away go to the today's class. సో దావీదు 24వ అధ్యాయంలో మనం ఏం చూసుకుంటాము? దావీదుకు సౌలు దొరుకుతాడు. దొరికినప్పుడు ఆ గుహలో ఆయన చంపకుండా ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపను, దేవుడే చూసుకుంటాడు, నీకును నాకును దేవుడే న్యాయం తీర్చును గాక అని నేను అంటాడు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్న తర్వాత సౌలు పాక్షికంగా పశ్చాత్తాపడి తను తిరిగి వెళ్ళిపోతాడు. దావీదు అక్కడి నుంచి పారాను అరణ్యంకి వెళ్ళిపోతాడు. పారాను అరణ్యంకి వెళ్ళిపోయి పారాను అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సమూయేలు మృతి పొందుతాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే సమూయేలు మృతి పొందగా అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన కొరకు ప్రలాపించి రామాలో ఉన్న అతని ఇంటి నివేశనంలో అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు నాయకుడు. సో ఆయన ఒక పెద్ద దిక్కుగా ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నాడు. సమూయేలుతోని ఆ యొక్క ప్రవక్తల సమయము ప్రారంభమైంది, ప్రవక్తల కాలం ప్రారంభమైంది. న్యాయాధిపతుల కాలం అంతమైంది, ప్రవక్తల కాలము ప్రారంభమైంది. సమూయేలు ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక నాయకుడు, అన్ని గుణగణాలు సమూయేలులో కనబడతాయి. సో అప్పుడు ఆ యొక్క పారాను అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పారాను అరణ్యంలో కర్మేలు అనేటువంటి ప్రాంతం ఉంటుంది. దావీదు ఆ యొక్క అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఆ కర్మేలు ప్రాంతంలో నాబాలు అనేటువంటి ఒక ధనవంతుడు ఉంటాడు. నాబాలు అనేటువంటి ఒక ధనవంతుడు ఉంటాడు. అతడు యూదా వంశస్థుడు. అతను కాలేబు వంశస్థుడు. కాలేబు ఎవరు? హూ ఈస్ కాలేబ్? శేఖర్, హూ ఈస్ కాలేబ్? కాలేబ్ ఎవరు? యెహోషువ, కాలేబు ఇద్దరు మోషే టైంలో. వెరీ గుడ్. సో వారు వేగులు వారుగా 12 మంది ప్రధానులను వేగులు వారుగా పంపిస్తే మంచి రిపోర్ట్ తెచ్చినటువంటి వారిలో కాలేబు ఒకడు. సో ఆ యొక్క యూదా వంశం నుండి వచ్చినటువంటి వాడు. అయితే కాలేబు స్వభావం ఇతనిలో లేదు. వాక్యం ఏం చెప్తుందంటే నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. సో ఇదే కుటుంబంలో ఈ దుర్మార్గుడైనటువంటి నాబాలుకు, మోటువాడైనటువంటి నాబాలుకు ఒక భార్య ఉన్నది. ఆవిడ పేరు అబిగయీలు. అయితే అబిగయీలు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చూడండి, 25వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మీ బైబిల్ తెరిచి దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. కార్మెలులోని మాయానునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కార్మెలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. సో తన గురించి వాక్యం ఇలా చెప్తుంది. తన భార్య కూడా చెప్తుంది. 25వ వచనంలో 25వ వచనం చదవండి. అదే అధ్యాయము 25వ వచనం.
25 అధ్యాయం 25. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. సో నా ఏలి తన భార్య ఏం చెప్తుంది? నాబాలు దుష్టుడు, అతని మాట లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించున్నది, మోటుతనము అతని గుణము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దుష్టుడు, దుర్మార్గుడు, మోటువాడు. అయితే తన భార్య ఎలాంటిదంట? 3వ వచనంలో, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ యొక్క స్త్రీ. సో two contrasting characters in a family, my dear brothers and sisters. Nabal and Abigail. Two contrasting characters. How that house would be? ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? శాంతి సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుందా? ఉండదు. అయితే కొంతమేరకు ఐక్యత ఉండవచ్చు. ఎందుకనంటే స్త్రీ సుబుద్ధి కలిగినది కనుక తను అడ్జస్ట్ అయిపోయి దేవుని బట్టి, దేవుని భయమును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి తన భర్తను ప్రేమించి వస్తున్నది కనుక నా కుటుంబం నిలిచి ఉన్నది. అయితే ఒకవేళ అబిగయీలు కూడా సుబుద్ధి కలిగినది కాకపోయినట్లయితే ఆ కుటుంబం ఎప్పుడో విడిపోయేది. ఎందుకంటే అతను మోటువాడు, దుష్టుడు, దుర్మార్గుడు, చెడుతనం చేసేటువంటి వాడు, తన మాటల ద్వారా తన భార్యను గాయపరిచేటువంటి వాడు. అన్నీ ఉన్నాయి, ధనవంతుడే, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అనేక మంది దాసీలు ఉన్నారు. బట్ దేర్ ఇస్ నో యూస్. ఉపయోగం ఏమీ లేదు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బట్ ఇన్ దట్ ఫ్యామిలీ దిస్ ఉమన్ అబిగయీల్ was a virtuous woman. జ్ఞానవంతురాలు, బుద్ధి కలిగినటువంటి, సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీ. సో దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, హారాను అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క సేవకులు వారి గొర్రెలను, వారి మేకలను, వారి ఎడ్లను వాటిని మేపుతూ వారు ఉన్నప్పుడు దావీదు సేవకులు నాబాలు యొక్క పశువులకు, గొర్రెలకు, మేకలకు చుట్టూ కావలిగా ఉండి వారిని కాపాడుతూ వచ్చారు. వాస్తవానికి దావీదుకు అవసరం లేదు, కానీ అక్కడ దోచుకునే వారు ఉన్నారు, దొంగలు ఉన్నారు కనుక వారు రిక్వెస్ట్ చేయకపోయినా, వారు అడగకపోయినా కూడా దావీదు నాబాలు యొక్క పశువులకు, గొర్రెలకు, మేకలకు వలయంలాగా ఉండి కాపాడుతూ వచ్చారు. అయితే మనకు సమయం లేదు కనుక నేను వాటిని వివరిస్తాను. ఆ విషయాన్ని స్వయం నాబాలు యొక్క సేవకులు పని వాళ్ళని చెప్తారు. సో దావీదు తన అనుచరులు ఉండటం వలన ఈ అరణ్యంలో మాకు ఎలాంటి హాని జరగలేదు, ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోలేదు, ఎవరు కూడా మమ్మల్ని దోచుకొనలేదు, అంత మేలు దావీదు మనకు చేశాడు అని వారు కూడా సాక్ష్యం ఇస్తారు. అయితే దావీదు అరణ్యంలో ఉన్నాడు కనుక, అలసి సొలసి ఉన్నాడు, సొమ్మసిల్లి ఉన్నాడు కనుక, తనతో కూడా 600 మంది ఉన్నారు కనుక వారికి ఆహార పదార్థములు, భోజన పదార్థములు సిద్ధపరచడం కష్టం కనుక, సరే మనం నాబాలుకు సహాయం చేస్తున్నాము, నాబాలు మనకేమైనా మేలు చేస్తాడేమో, కొన్ని రొట్టెలు మనం భోజనం కొరకే అడుగుదాము అని తన సేవకులు నాబాలు దగ్గర పంపిస్తారు. నాబాలు దగ్గరికి పంపిస్తే నాబాలు అంటాడు, నాబాలు ఏమంటాడంటే, దావీదు ఎవడు? హూ ఈజ్ డేవిడ్? హూ ఈజ్ ద సన్ ఆఫ్ జెస్సీ? ఈ దినమున తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు అని తన మూర్ఖత్వాన్ని, తన యొక్క మోటుతనాన్ని, తన దుర్మార్గతను వెల్లడిపరుస్తారు. ఎంతో గర్వంగా, అహంకారంగా మాట్లాడతారు. అయితే సేవకులు అంటారు, అలా కాదు యజమానుడా, వారు ఉన్నంత వరకు మనకు ఎలాంటి హాని జరగలేదు, ఎవరు దోచుకోలేదు అని చెప్పినా కూడా, హూ ఈజ్ డేవిడ్? Who is the son of Jesse that I should yield him, I should listen to him అని చెప్పేసి కొంచెము కోపముగా, మూర్ఖముగా, అవమానకరంగా మాట్లాడతారు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోనండి.
ఇక్కడ ఏమంటున్నాడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని అంటున్నాడు. అంటే నాబాలు యొక్క దృష్టిలో దావీదు గురించి ఏమనుకుంటున్నాడు, దావీదుదే తప్పు, తన యజమానుడిని పరిత్యజించి తను రాజు అవ్వాలని తన సైన్యాన్ని తను ఏర్పరచుకొని సౌలును పడగొట్టి తను రాజు అయిపోవాలని దురాశ పేరాశ కలిగినటువంటి వాడుగా, కుట్ర పన్నేటువంటి వాడుగా ఉన్నాడు అని నాబాలు అనుకుంటున్నాను. బహుశా అదే అర్థం నేను అనుకుంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ గమనించండి, బట్ రియాలిటీ సంథింగ్ ఎల్స్. సత్యము వేరొక రకంగా ఉంది, ఇక్కడ నాబాలు అనుకునేటువంటిది ఇంకొక రకంగా ఉన్నది. ఈవెన్ జీపు ప్రజలు, కేలా ప్రజలు, వీరందరూ కూడా దావీదును పట్టించాలని చూశారు కదా. సో వారు కూడా బహుశా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. దావీదు తన యజమానుడి నుండి పారిపోతున్నాడు, తన యజమానుల దగ్గర ఉండకుండా పని చేయకుండా తిరుగుబాటు చేసిన వాడే పారిపోతున్నాడు అనేటువంటి ఒక తప్పుడు సమాచారం, తప్పుడు ఆలోచన వారు కలిగి ఉండొచ్చు. ఎందుకనంటే రాజు అయినటువంటి సౌలు తన రాజ్యం అంతటా ప్రకటించి ఉండొచ్చు, దావీదు పారిపోతున్నాడు, ఎక్కడున్నా చెప్పండి, దావీదు తిరుగుబాటు చేస్తున్నాడు, దావీదుని సంహరించాలి, అలాంటి వాడు మన రాజ్యంలో ఉండకూడదు, అది మనకు నష్టము అని ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేసి ఉండొచ్చు. సో అది తప్పు అని చెప్పుకోవడానికి దావీదుకి సమయం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెనీ టైమ్స్ దిస్ హ్యాపెన్స్. There will be a miscommunication and you will not have time to justify that no, that is wrong, the truth is this one అని చెప్పుకునే సమయం ఉండకపోవచ్చు. Dear brothers and sisters, నాబాలు కూడా అలాగనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. Sometimes people misunderstands, sometimes people take the things wrongly, only they will listen to one side and they judge the people. But that should not be the case, my dear brothers and sisters. అయితే చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. అయితే మనం వాటిని చూసి నిరాశపడవద్దు. దావీదే మనకు మాదిరి. Sometimes people misunderstands you. Sometimes people miscommunicates you. Sometimes people do not have proper understanding. సో ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కొంతమంది అన్యాయంగా మన గురించి తప్పుగా మాట్లాడొచ్చు, మనం పొరపాటు చేయకపోయినా చేసామని మాట్లాడొచ్చు, మనం కరప్షన్ చేయకపోయినా చేసామని మాట్లాడొచ్చు, మనం ఎవరికైనా హాని చేయకపోయినా చేసామని మాట్లాడొచ్చు, లేకుంటే మన కుటుంబంలో మన తోటి వారికి అన్యాయం చేయకపోయినా చేసామని మాట్లాడవచ్చు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వి షుడ్ డూ? వి షుడ్ బిహేవ్ లైక్ డేవిడ్. లెట్ us fall into the hands of God. దేవుని చేతిలో మనం పడాలి, దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నిజమైన న్యాయాధిపతి. దేవునికి సమస్తము తెలుసు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ దేర్ రైట్ నౌ ఇన్ అవర్ హార్ట్స్. ఈ సమయంలో మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి, ఈ సమయంలో మన రేపటి గురించి ఏం ఆలోచిస్తున్నాం, మన యొక్క హృదయ ఆలోచనలన్నింటినీ, తలంపులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు మనం చేసేటువంటి ప్రతి క్రియలను ఆయన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. సో వీ కెనాట్ డిసీవ్ గాడ్, నో మ్యాన్ కెన్ డిసీవ్ గాడ్. సో దేవుడు నిజమైన న్యాయాధిపతి కనుక ఆయన తగిన సమయంలో తగిన విధంగా సత్యాన్ని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి అసత్యము, మన గురించి ఏమైనా అసత్యము, తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు వాట్ వీ షుడ్ డూ? వీ షుడ్ ప్రే టు గాడ్, వీ షుడ్ seek God, we should ask God. సో ఈ విధంగా దావీదు గురించి తప్పుడు సమాచారం వెళ్ళిపోతూ ఉన్నది. బట్ డేవిడ్ జస్ట్ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. సో హీ వాస్ అలోన్, ఓన్లీ 600 people were there with him, but the entire kingdom was with Saul. But yet he was so patient, he was so composed. ఆయన ఎంతో నెమ్మది కలిగి దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే తన సేవకులు నాబాలు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి సమాచారం చెప్తారో అప్పుడు దావీదు బహు ఉగ్రుడైపోతాడు. ఆయనలో కోపం వచ్చేస్తాయి, కోపం పెరిగిపోయి నేను ఈ దినమున
నిశ్చయముగా నాబాలు కుటుంబాన్ని, నాబాలుకు ఉన్నటువంటి సమస్త గొర్రెలను, మేకలు, నెడ్లను మొత్తాన్ని సంహరించి వేస్తాను. నేను ఉపకారం చేస్తే మరి నాకు ఉపకారం బదులుగా అతడు అవమానమును, నిందను నాకు అనుగ్రహించి ఉన్నాడు అని ఆయన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు వెంటనే నాబాలు సేవకులలో కొంతమంది జ్ఞానం కలిగిన వారు ఉంటారు. వారు వెంటనే ఈ సమాచారాన్ని తీసుకెళ్లి అబిగైలుకి చెప్తారు. అమ్మా యజమానురాల, మన యజమానుడైనటువంటి నాబాలు మూర్ఖుడు ఈ విధంగా దావీదుకు సమాచారం ఇచ్చాడు, దావీదుతో మాట్లాడాడు. సో దావీదు బహు రౌద్రుడై ఉన్నాడు. ఆయన హాని తలచి ఉన్నాడు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. అప్పుడు ఆవిడకి కూడా వారు వచ్చి చెప్తారు, దావీదు తన అనుచరులు ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నాం, ఏ శత్రువు మా దగ్గర కాలేదు, ఒక్క గొర్రె కూడా తప్పిపోలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఏమి హాని చేయలేదు అని అనగానే అబిగయలు అనేటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ వెంటనే భోజన పదార్థం సిద్ధపరుస్తుంది. ఇమ్మీడియట్గా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అన్ని భోజన పదార్థాలు సిద్ధపరిచి అప్పుడు దావీదుకు అవి పంపిస్తుంది. చూడండి, 25వ అధ్యాయము 18వ వచనం, 18, 19 వచనాలు. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు ఆడలను గార్ధాబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి, సో ఆ విధంగా ఆవిడ భోజన పదార్థాలను సిద్ధపరిచి పని వాళ్ళని ఇచ్చి ముందు గాడిదల మీద వెనక్కి పెట్టి పంపించేస్తే ఆవిడ వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చి ఎప్పుడైతే దావీదును తన సేవకులను కలుస్తుందో అప్పుడు సాష్టాంగ పడింది. 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధాబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. సో వెంటనే పడిపోయింది, సాష్టాంగ తన పాదములు పట్టుకొని నా ఏలిన వాడా అని ఆయన సంబోధించి, నా యజమానుడు మూర్ఖుడు, నా యజమానుడు మోటువాడు, ఆయన అలాగనే ఉంటాడు, ఆయన దోషం నా మీద వేయము, నన్ను క్షమించుము అని ఆవిడ క్షమాపణ కోరుకుంటుంది. క్షమాపణ కోరి ఆవిడ అద్భుతమైనటువంటి మాటలను దావీదు కొరకు ఆవిడ పలుకుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆవిడ చాలా చక్కగా దావీదును సమాధానపరుస్తుంది. మొట్టమొదటిగా సాష్టాంగ పడింది, తన పాదములు పట్టుకుంది. నా భర్త మోటువాడు, మూర్ఖుడు, తనకేమీ తెలియదు, తన స్వభావం అంతే, తన మాటలు పట్టించుకోవద్దు, తను చేసిన దోషము, తను మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి అవి నా మీద వేయి, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించును అని ఆవిడ సాష్టాంగ పడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అబిగయలు ధనవంతురాలు, భాగ్యవంతుడైనటువంటి నాబాలు యొక్క భార్య, సమస్తం ఉన్నది, సాష్టాంగ పడవలసిన పని లేదు. దావీదు అరణ్యంలో ఉంటూ ఉన్నాడు, సౌలు యొద్ద నుంచి పారిపోయిన వాడు ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, అతని దగ్గర ఏమీ లేదు, ఎడారి జీవితం జీవిస్తూ ఉన్నాడు. అయినా కూడా అబిగయలు దావీదుకు సాష్టాంగ పడి నమస్కారం చేసింది, తను తాను తగ్గించుకుంది, నన్ను క్షమించమని అడిగింది, పాపంలో ఒప్పుకుంది. వెంటనే దావీదు మనసు కరిగిపోయింది. దావీదు అన్నాడు, ఈ దినమున దేవుడే యెహోవాయే నిన్ను నా యొద్దకు పంపించాడు, యెహోవాయే నేను హాని చేయకుండా నన్ను కాపాడాడు అని అంటాడు. సో తర్వాత మనం చూసినట్లయితే ఆవిడ, నీ దాసురాలునైనా నా తప్పుని క్షమించుము అని అంటది. చూడండి, 28వ వచనం. నీ దాసురాలైన నా తప్పును క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా
యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినముల అన్నిటను నీకు అపాయము కలుగకుండును. 29 కూడా చదవండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. 30 కూడా చదువు. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందునకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనందుకే గాని మనోవిచారణమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. చూడండి, ఇక్కడ విశ్వాసపు మాటలు పలుకుతా ఉన్నది. నాబాలు ఏమో మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, అబిగైలు ఏమో సుబుద్ధి కలిగినదై విశ్వాసపు మాటలు పలుకుతున్నది. She prostrated before, she bowed down before David, although she was rich, and she asked forgiveness. క్షమాపణ కోరుకుంది. ఇవన్నీ కూడా చూడండి, ఒక విశ్వాసకు ఉండేటువంటి గుణగణాలు. సో విశ్వాసకు ఉండేటువంటి లక్షణాలు. సాష్టాంగపడి పశ్చాత్తాపడింది, క్షమించమని అడిగింది. తర్వాత దావీదు గురించి ఆవిడ చెప్తుంది, నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. సో యు ఆర్ సేఫ్, యు ఆర్ సేఫ్. దేవుడు నీ ప్రాణమును జీవపు మూటలో దాచి ఉంచాడు. నీకు ఏ హాని జరగదు. నీ శత్రువులు ఎలాగైతే ఒడిశాలలో రాళ్ళు విసురుతారు, అలాగూ దేవుడు నీ శత్రువులను విసిరివేస్తాడు అని ధైర్యం చెప్తూ బలపరుస్తూ దావీదు యొక్క భాషలోనే దావీదు ఆవిడ చెప్తూ ఎంకరేజ్ చేస్తున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆవిడ చెప్తూ ఏమంటుంది, నా ఏలినవాడ నా ఏలినవాడ నా ఏలినవాడ నా ఏలినవాడ అని దాదాపు 11-12 సార్లు ఆవిడ చెప్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఏలినవాడ అని ఎవరికి చెప్తారు? మన భర్తకి చెప్తారు, లేకుంటే దేవునికి చెప్తారు, ఒక రాజుకి చెప్తారు, గొప్పవారికి చెప్తారు. అయినా ఇక్కడ ఈ యొక్క అబిగయీలు సుబుద్ధి కలిగినదై దూరదృష్టితో ఈయన నిజంగా అభిషిక్తుడు, ఈయన నిజంగా రాజు అవుతాడు, ఈయన ఇజ్రాయేలు పరిపాలించడానికి అర్హుడు అని విశ్వాసముతో తను తాను తగ్గించుకొని, నా ఏలినవాడ దేవుడు నీ యొక్క ప్రాణాన్ని జీవపు మీటలో దాచి ఉంచాడు అని చెప్తుంది. తను ధైర్యపరుస్తా ఉన్నది, నీకేమీ కాదు, నువ్వు నిశ్చయముగా రాజు అవుదువు, నువ్వు నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేస్తాడు, మేలు చేసిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ ఫెయిత్ఫుల్ వర్డ్స్ హియర్ దిస్ లేడీ వాస్ టాకింగ్. సో ఈ అబిగయీలు అనేటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ విశ్వాసపు మాటలు పలుకుతా ఉన్నది. సో ఇక్కడ వీరిద్దరి యొక్క సంభాషణ మనం చూసినట్లయితే ఇది ఒక ఆత్మీయమైనటువంటి సంభాషణ. ఆ తర్వాత నాబాలు చనిపోతాడు. నాబాలు ఎందుకు చనిపోతాడంటే, నాబాలు గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి కర్మేలుకు వెళ్తాడు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అతను పెద్ద విందు చేసుకొని బాగా సంతోషించి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ రాత్రి ఆ స్త్రీ ఏమీ చెప్పదు, అబిగయీలు ఏం చెప్పదు. తర్వాత మరుసటి రోజు విషయాన్ని చెప్పినప్పుడు నాబాలుకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది, భయం వచ్చేస్తుంది. ఆ తర్వాత యెహోవాయే అతను మొత్తెను అని ఉంటుంది. చూడండి 37వ వచనం, 37-38వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసికొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. సో ఇక్కడ దావీదు ఈ విధంగా హాని తలపెట్టి ఉన్నాడని వినగానే నేను వెళ్ళి అతనితో సమాధానపడి అతనికి భోజన పదార్థములు ఇచ్చాను, ఆ విధంగా గొప్ప అపాయము మన కుటుంబానికి రాకుండా దేవుడు తప్పించాడని చెప్పిన వెంటనే ఆయన గుండె పగిలిపోయింది. ఆ తర్వాత దేవుడు కూడా అతన్ని మొత్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా అతను చనిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
మూర్ఖుడి మీద హఠాత్తుగా మరణం వచ్చును అని సామెతల గ్రంథంలో ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎన్నో అవకాశాలు దేవుడు ఈ యొక్క నాబాలుకి ఇచ్చుంటాడు. కానీ నాబాలు తన మూర్ఖ ప్రవర్తనను మార్చుకోలేదు, తన దుష్ట స్వభావం మార్చుకోలేదు, పశ్చాత్తాపడలేదు, సరి చేసుకోనలేదు. తద్వారా ఒకానొక రోజున మరణం వచ్చింది. మరణం పొందాడు, నరకంలోనికి వెళ్ళిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, my dear brothers and sisters, the word of God is speaking to us this morning. The word of God is speaking to us. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. మనలో ఏదైనా పాప స్వభావం, మనలో ఏదైనా రహస్య పాపము, మనలో ఏదైనా దేవునికి విరుద్ధమైనటువంటిది ఏదైనా మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో కంటిన్యూస్ గా ఉంటే మనం దాన్ని తీసివేయకపోయినట్లయితే, కంటిన్యూస్ గా ఉన్నట్లయితే అది ఒక రోజు మన ప్రాణము తీయను, మనల్ని అది నాశనము చేయను. అందుకని దేవుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నది, మిమ్మల్ని మీరు విమర్శించుకున్నది అని అంటారు. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ డైలీ ఇన్ అవర్ లైఫ్స్. ప్రతిదినం మనం పరీక్షించుకొని విమర్శించుకుని, దేవా నా హృదయంలో మీకు ఆయాస్కరమైనది ఏమైనా ఉన్నదా, దాన్ని తీసివేయ ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. నాకు శుద్ధ హృదయం దయచేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు అదే అంటాడు, ప్రభా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నాయట్లా నాకు చూపించు ప్రభా. నేను పశ్చాత్తాపడతాను, నేను క్షమాపణ కోరుకుంటాను, నేను దాని నుంచి విడుదల పొందుతానని ప్రార్థన చేస్తాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should never ever have the habits of నాబాలు వంటి స్వభావం మనం ఎక్కడ మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఉండడానికి లేదు. నాబాలు ఆ దినముల్లో ఉన్నాడు, ఆ దినముల్లో ఆయనకు అలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఈ దినాల్లో మరి దాని యొక్క రూపం వేరుగా ఉండవచ్చు. సో బట్ ది గాడ్ ఈస్ టెలింగ్ us that we should not have such habits in our lives. అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు మన జీవితంలో ఉండకూడదు. ఉంటే మనం కూడా నాబాలు వలె మొత్తపడతాం, నశించిపోతాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు పాపాన్ని క్షమించడం. మనము ధర్మశాస్త్రంలో కూడా చదువుకున్నాం కదా. ధర్మశాస్త్రంలో ఎక్కడైతే దేవుని పాపము కనిపించిందో, ఎవరిలో అయితే పాపం కనిపించిందో వారిని అలాగనే నిర్మూలించి కొట్టివేశారు. ఇజ్రాయేలు సమాజంలో నుండి, ఇజ్రాయేలు పాలెంలో నుండి పాపాన్ని దేవుడు నిర్మూలించమని కూడా మోషే చెప్పారు. కోరహు పాపం చేశారు, దాతాను అభిరాములు పాపం చేశారు. దేవుడు ఏం చేశాడు? వారిని నిర్మూలించాడా లేదు? ఎస్ ఆర్ నో? ఆకాను పాపం చేశాడు. ఆకాను కుటుంబాన్ని దేవుడు నిర్మూలించాడా లేదా? యెహోషువ గ్రంథంలో మనం చూసుకున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు పాపాన్ని సహించడు. పాప స్వభావం మనలో ఉండడానికి లేదు. సో తర్వాత దావీదు అబిగయీలుకు సందేశం పంపించి మరి మీకు ఇష్టమైతే మనం వివాహం చేసుకుందామని అంటాడు. అప్పుడు అబిగయీలు ఎంతో దీనురాలై తను తగ్గించుకొని మరి నాకు ఇష్టమైన సమాచారం పంపిస్తే తద్వారా వారు వివాహం చేసుకొని ఒక కుటుంబంగా అయిపోతారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్త చనిపోయాడు కనుక ఆవిడ ధర్మశాస్త్రంలో బద్దురాలు కాదు, ఆవిడ స్వతంత్రాలు అయిపోయింది, తను వివాహం చేసుకోవచ్చు. సో అబిగయీలు గురించి మనం చూసినట్లయితే, షీ ఈస్ ఎ ట్రూ బిలీవర్, ట్రూ పిక్చర్ ఆఫ్ ఎ బిలీవర్. సుబుద్ధి కలిగినది, రూపసి కూడా, జ్ఞానవతి, సమయస్ఫూర్తి కలిగినది, వినయపూర్వకమైనది, క్షమాపణ కోరుకున్నటువంటి స్త్రీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎ బిలీవర్ షుడ్ బి లైక్ దిస్. సో దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు, అబిగయీలు ఒక విశ్వాసికి, సంఘానికి ముందు గుర్తుగా ఉన్నది. ఇట్ ఈస్ ఎ యూనియన్ బిట్వీన్ చర్చ్ అండ్ ది క్రైస్ట్. సో అబిగయీలు దావీదుల యొక్క వివాహము సంఘము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. అది ఒక పవిత్రమైనటువంటి వివాహంగా దేవుడు మనకు, అంటే ఎగ్జాక్ట్ గా పవిత్రమైనటువంటి మనం అనొచ్చు అని కూడా మనకు తెలియదు. అయితే అది ఒక దైవ చిత్తానుసారమైనటువంటి వివాహంగా మనకు కనబడుతుంది. సో ఆ తర్వాత దావీదు అక్కడి నుంచి మరలా జీపు అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. జీపు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత సౌలు మరలా ఆయన వేటాడతాడు.
వెంటాడతాడు. కానీ 24వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నాం? ఆ గుహలో ఆయన పై వస్త్రపు చెంగు కోసినప్పుడు, దావీదా నా కుమారుడా, నన్ను నేను నీకు నువ్వు నాకు ఉపకారం చేశావు, నేను నీకు అపకారం చేతలించాను, నాకంటే నువ్వు నీతిమంతుడివి అని ఏడ్చి ఎక్కి ఏడ్చి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ పశ్చాత్తాపము పాక్షికంగానే, సంపూర్ణమైన పశ్చాత్తాపం కాదు. మరలా 3000 మందిని తీసుకొని బయలుదేరాడు. ఈ జీఫీలు ఏం చేశారంటే, ఫలాని చోట దావీదు దాగి ఉన్నాడని రాజుకు సమాచారం ఇచ్చారు. అప్పుడు సౌలు 3000 మందిని తీసుకొని వచ్చాడు. వచ్చి వెతుకుతూ రాత్రి అయిపోయింది, అక్కడ ఒక చోట పడుకున్నప్పుడు తన చుట్టూ సైన్యాధిపతి సైనికులు ఉన్నారు, వలయముల వలె ఉన్నారు. అయితే దేవుడు వారికి బహుగాఢ నిద్ర కలుగు చేశారు. అప్పుడు దావీదు వేగులు వారిని పంపించి, సౌలు ఎటువైపు ఉన్నాడు చూడమన్నప్పుడు వారు ఫలానా చోట ఉన్నారు, త్రోవ పక్కన ఉన్నాడని చెప్తారు. అప్పుడు దావీదు అక్కడికి వస్తాడు. దావీదు అభిషయ్ అనేటువంటి ఇద్దరు వచ్చి వారు గాఢ నిద్రలో ఉండగా, అప్పుడు అభిషయ్ అంటాడు, నా ఏలినవాడా దావీదా, మరొకసారి యెహోవా సౌలు నీకు అప్పగించి ఉన్నాను. నువ్వు ఒక్క మాట సెలవిచ్చిన ఏటితోటి పొడిచి నేను చంపేస్తాను, ఎంతకాలం నా అడవుల్లో తిరుగుతూ ఉంటావు, దేవుడు యెహోవాయే నీకు అప్పగించాడు అని అంటాడు. అయితే దావీదు ఏమంటాడు? దావీదు మాత్రం మరొకసారి తన యొక్క నిర్దోషత్వాన్ని, తన యొక్క యథార్థతను, తన శుద్ధ హృదయాన్ని, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షినైనా చూపించుకుంటాడు. తన యొక్క ప్రేమను సౌలు అట్లా చూపిస్తాడు. ఏమని అంటాడంటే 26వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదవండి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటువేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు, నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? 10 కూడా చదవండి. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను, నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్ళిపోదుము రమ్మని అబీషైతో చెప్పి, సో అక్కడ మనం గమనించినట్లయితే సేమ్ అదే ప్రేమను దావీదు మరలా చూపిస్తావు, అదే క్షమించే గుణం దావీదులో ఉన్నది. 24వ అధ్యాయంలో గుహలో చేసింది ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాడు. అభిషేక్ అన్నాడు, నేను నేలకు నాటివేస్తాను, ఒక్క మాట సెలవు అంటే ఆయన లేదు, యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడిని చంపి ఎవడు నిర్దోషిగా ఉండగలడు, నేను ఆ పని చేయను అని అంటాడు. అప్పుడు ఆ నీళ్ల బుడ్డిని, ఆ సౌలు యొక్క ఈటెను, ఆ రెండింటిని తీసుకుని వెళ్ళిపోయి దూరంగా నిలబడి అక్కడి నుంచి కాపీ వేస్తాడు. అబ్నేరుని పిలుస్తాడు. అబ్నేరు, నీలో మగతనం ఉన్నదా? నీవు సైన్యాధిపతివైనా నీవు నీ రాజును కాపాడలేకపోయావు, రాజు యొక్క ఈట నీళ్ళబొడ్డి ఎక్కడో నీవో తెలుసా అని అంటాడు. అప్పుడు సౌలు మరలా మేల్కొని అది దావీదు స్వరం అని గుర్తించి, దావీదా నాయనా నా కుమారుడా, నీవు మరొకసారి ఉపకారం చేసేటివి, కాబట్టి ఆయన దావీదును మరలా పశ్చాత్తాపడి సౌలు దావీదును అంటాడు, నువ్వు రా నా ఇంటికి, నేను వెర్రివాడి వల్లే ప్రవర్తిస్తూ ఉన్నాను, నువ్వు నా ఇంటికి నువ్వు వచ్చేసేయి అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మరొకసారి మనం చూసినట్లయితే మనకేం కనిపిస్తుంది అంటే, దావీదు శుద్ధ హృదయం కలిగిన వాడని, దావీదు దేవుని హృదయానుసారుడని మరొకసారి రుజువు అవుతూ ఉన్నది. దావీదు నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షిని కలిగిన వాడని ఆయన రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? యెహోవాయే అతని మొత్తును, నేనేమి చేయను, ఆయన అభిషేకించబడిన వాడు, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధంలోకి పోయి నశించును అని అంటాడు. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. అంటే తీర్పు యెహోవాకు అప్పచెప్తున్నాడు. వెంజెన్స్ ఇస్ మైన్ అంటున్నాడు దేవుడు. సో దావీదు తీర్పు తీర్చట్లేదు.
అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాథ్యూ చాప్టర్ 7 7వ అధ్యాయం 1వ వచనం 1-2 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలచు కొలత చొప్పునని మీకును కొలవబడును. నీ కంటిలో చదవమ్మా 3 కూడా చదువు 3-4. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు దేవునికి వదిలివేయాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది, తీర్పు తీర్చువాడు నేను అంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు ఆ పని చేస్తూ ఉన్నాడు. తద్వారా దావీదు మరొకసారి ఆయనలో ఎలాంటి కపటం లేదని, ఆయన ఎలాంటి ద్వేషం, అసూయ, మత్సరం లేదని, శుద్ధ హృదయం కలిగిన వాడని దేవుని ఎదుట నిరూపించబడినది. కాబట్టి మనం కూడా యెహోవా చేత అభిషేకించబడినటువంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటున్నాడు దావీదు అంటున్నాడు, ఒకడు పర్వతముల మీద కౌసు పెట్టుని తరిమినట్లు ఇజ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లి నీ వెతికికై బయలుదేరి వచ్చితివి అని అంటున్నాడు. సౌలు, నేను పాపం చేశాను, నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉండినను మరి నువ్వు నా కీడు చేయలేదు, నేను వెర్రివాడనే బహుగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వాడిని సంపన్నలేకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదు నీతి కలిగిన వాడు, విశ్వాస్యత కలిగిన వాడు, హై స్టాండర్డ్స్ ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణములు కలిగిన వాడు, దైవ ప్రమాణములు కలిగిన వాడు, యేసుక్రీస్తు స్వభావమును కలిగిన వాడు, క్రీస్తు యేసు కలిగిన మనసును, ఈ మనసును మీరు కలిగి ఉండి అని మనం చదువుకున్నాం. అదే స్వభావాన్ని దావీదులో మనం చూస్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is looking for such godly man and woman having high standards of righteousness, faithfulness, humility, forgiveness. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తా ఉన్నారు. సో అలాంటి వారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం దయచేస్తాడు. దావీదుకి ఏం ప్రతిఫలం ఇచ్చాడు? దావీదుని దేవుడు మరలా రాజుగా చేశాడు. దావీదుని సింహాసనం ముందు కూర్చుని పెట్టాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనే నన్ను రక్షించును గాక అని అన్నాడు. దేవుడే నన్ను రక్షిస్తాడని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్ యు లైక్ దావీదు వెళ్తున్నటువంటి సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావా? నువ్వు చేయని దానికి, ఒకవేళ నువ్వు చేయని తప్పుకు నీ మీద తప్పు వేసి నిన్ను హింసిస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, దూషిస్తున్నారా? అయితే దేవునికి ప్రార్థించే, దేవునికి అప్పగించు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ నీతిని, నీ విశ్వాస్యతను కనబరచు. వారి వల్ల తిరిగి ఫైట్ చేయద్దు, వారి వల్ల మరి నిందలు వేయద్దు, వారి వల్ల చెడు ప్రచారం చేయవద్దు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుని దృష్టికి ఘనంగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. మనం ఇదే 1 శామ్యూయల్లోని మనం చూసుకున్నాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని మనం చూసుకున్నాం. మన బాధలన్నిటిలో నుండి మనం రక్షించేవాడు దేవుడే. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ తర్వాత దావీదు నేను ఇక్కడ సేఫ్ కాదనుకుంటాడు, నాకు ఇక్కడ క్షేమం కలుగదు అని చెప్పేసి గాతుకు వెళ్తాడు. గాతుకు రాజు ఆకీషు, ఫిలిష్తీ దేశము, తన 600 మందితోటి మరలా గాతుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తాడు. అప్పుడు ఆ విషయము సౌలు తెలిసినప్పుడు సౌలు దావీదును వెంబడించడం మానివేస్తాడు. అప్పుడు దావీదు ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను రాజ సముఖము ఉండనేలా, నాకు గ్రామంలో ఏదో ఒక ప్రాంతం నాకు ఇచ్చినట్లయితే నేను అక్కడ ఉంటాను, అక్కడ జీవిస్తానని అంటాడు. అప్పుడు దావీదుకు సిక్లగు అనేటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క
ఫిలిస్తీ రాజు అయినటువంటి ఆకీషు ఇస్తాడు, ఆ గ్రామాన్ని ఇస్తాడు. ఆ గ్రామంలో ఈ యొక్క 600 మంది దావీదు కుటుంబము వీరు నివసిస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాలి. ఆల్రెడీ ఒకసారి ఆకీష్ దగ్గరకు వెళ్ళాడు. దేవుడు అద్భుత రీతిగా దావీదుని తప్పించాడు, కాపాడాడు, మరలా తిరిగి వచ్చాడు. అప్పుడు ఒక గాదు అనే ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు వెంటనే ఆయన గాతు నుంచి మోయాబుకి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఒక ప్రవక్త చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉండవద్దు, యూదా దేశానికి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆయన యూదా దేశానికి వస్తాడు, కేల్ అనే ప్రాంతానికి వస్తాడు. అయితే ఈ దావీదు ఇజ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడలేదా? ఎన్గేది అనేటువంటి ప్రాంతంలో దేవుడు కాపాడలేదా? జీపు అరణ్యంలో సౌలు దగ్గరకు వచ్చి చుట్టుముట్టినా కూడా దేవుడు తన యొక్క సార్వభౌమాధికారం ద్వారా దావీదును కాపాడలేదా? దావీదును సౌలుకు దేవుడు అప్పగించలేదు కదా? మరి ఎందుకు దావీదు భయం పడి అనాలోచితంగా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు? My dear brothers and sisters, at this point of time, David was very weak, very fragile. He had a little faith, and an element of unbelief came into his life. Then he took this decision. So that was a wrong decision. So ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ సంవత్సరము 4 నెలలు ఉంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 year 4 months అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నప్పుడు మరి శత్రురాజు ఆయనకి వ్యతిరేకం ఏమైనా చేస్తున్నాడని, దావీదు ఏమైనా చేస్తున్నాడని తెలిస్తే వెంటనే దావీదును తన జనాంగాన్ని అంతటి నశింపచేస్తాడు. సో అందుకని దావీదు తన యొక్క సబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తాడంటే, ఎవరైతే గాతుకు వర్తమానం తీసుకొస్తారో, ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ ఎవరైతే ఆకీషు రాజుకు వర్తమానం తీసుకొస్తారో వారందరినీ కూడా దావీదు సంహరించేసేసాడు, బ్రతకనివ్వలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రాజ్యాలను కూడా కొంతమందిని వారి మీద దాడి చేసి దావీదు వారిని అందరినీ సంహరించి ఇక్కడ ఈ యొక్క ఆకీషుకు అనుకూలంగా పనిచేస్తున్నట్లుగా బిహేవ్ చేశాడు. నేను ఇజ్రాయేలీయుడినే, నేను యోధా వంశస్థుడినే, సౌలు దగ్గర పనిచేసిన వాడిని, గొలియాతుని చంపిన వాడిని అయినా కానీ ఇప్పుడు నేను నీ వాడను, ఆకీషుకు నీ వాడిని అన్నట్లుగా చూపించుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చర్యలను బట్టి ఇజ్రాయేలు ప్రజలు తనతో ఉన్నటువంటి 600 మంది విసిగి వేసారిపోయారు, అసహ్యపడ్డారు. ఎందుకు? ఆయన ఆకీషుని మెప్పిస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్, he has gone to the enemy's territory. Second thing, he wanted to join hands with the enemy. Very deadly. ఎంతో ప్రమాదకరం, హానికరం. సో మేబీ తన సేవకులు చెప్తా ఉండుండవచ్చు, కానీ ఆయన వినలేదు. అతడు సదాకాలం నాకు దాసుడుగా ఉండినని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. అట్లా నమ్మించాడు. ఆకీషు ఎప్పుడు ఇంకెక్కడే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, నాతో మా దేశంతో కూడా కలిసి యుద్ధానికి తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తద్వారా ఆకీషుకు దగ్గరయ్యాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆకీషు ఫిలిస్తీ రాజు. ఆకీష్ కూడా దేవుడు భయం లేనటువంటి వాడు. వారు ఎప్పుడైనా చేయొచ్చు. అలాంటి వాటితో చేతులు కలిపాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్, మనం ఎంత డిస్కరేజ్మెంట్లో ఉన్నా, ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని పాదములు మనం పట్టుకొని ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని అంటిపెట్టుకొని ఉండాలి, దేవుని ఆనుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. కొంతకాలం శ్రమలు వస్తాయి, దేవుడు తొలగిస్తాడు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రమలు మనలో పరిశుద్ధతను తీసుకురావడానికి, శ్రమలు మనం మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా తీసుకురావడానికి, శ్రమలు మనను నీతిమంతులుగా చేయడానికి, శ్రమలు మనల్ని దేవునికి బలమైన సాధనంగా వాడబడడానికే అవి వస్తాయి. మనం సహించదగిన శ్రమ కంటే దేవుడు ఎక్కువ శ్రమలు కట్టాడు.
My dear brothers and sisters, are you discouraged, disappointed like David, and you have given up in your life? మీ జీవితంలో నాకు చాలు, నేను ఇంకేమీ చేయలేను, నేను ఓడిపోయిన వాడికి ఉంటున్నాను, నాకు భవిష్యత్తు లేదు, నాకు అంధకారమే కనిపిస్తూ ఉన్నది, నాకు ఏమీ కూడా పాజిటివ్గా కనబడట్లేదని దావీదు వలె నిరాశ నిస్పృహ చెంది దేవుడి నుంచి దూరం అయిపోతున్నావా? దేవుడు మనందరితో ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన నా సొత్తు, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయిన నా అరిచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇంకనూ పాపులమైనందుకు దేవుడు మనం ప్రేమించారు కదా. దావీదు శత్రువులను ప్రేమించాడు. దావీదు కొన్నిసార్లు తప్పిపోయిన వాడు ఉన్నాడు. అయితే దేవుని యొక్క హస్తము దావీదు మీద ఉన్నది, దేవుని యొక్క సంకల్పం దావీదు మీద ఉంది కనుక దావీదుని దేవుడు కాపాడుకుంటూ వచ్చి సరిచేసి తర్వాత రాజుగా చేస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో మనం కూడా అబిగయీలు వలె ఒక విశ్వాసిగా సుబుద్ధి కలిగిన వారమై ఉండాలి, క్షమించే వారం ఉండాలి, క్షమాపణ అడిగే వారం ఉండాలి, తగ్గించుకునే వారం ఉండాలి, సమయస్ఫూర్తి కలిగిన వారం ఉండాలి, దేవునితో మమేకమైపోయేటువంటి వారం ఉండాలి, దేవుని దూరదృష్టితో చూసి దేవుని రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. ఆఫ్టర్వర్డ్స్ వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుంటాం. ఆ అబిగయీలంట తనకున్న దాన్ని అంతటినీ విడిచిపెట్టి దావీదు వెంబడి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిక్లగులో మనం చూస్తే, తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఆ సిక్లగులో ఆవిడ కూడా వెళ్ళిపోద్ది అక్కడికి దావీదుతో పాటు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ ఉమెన్. సో 27వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం ఉంటుంది. అబిగయీలు అతని ఇద్దరి భార్యలు దావీదుతో కూడా సిక్లగులో ఉండేది అని ఉంటుంది. షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హర్ మాస్టర్. సో మరలా మనం పోయిన క్లాస్లో చూసుకున్నట్లుగా యెహోవా చేత అభిషేకం నొందిన వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, వారి మీదకి మనం చేయి లేవనెత్తకూడదు, వారి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. సో ద లార్డ్ ఈస్ ద ట్రూ జడ్జ్. నిజమైన న్యాయాధిపతి దేవుడే, యెహోవాయే చూచుకున్నాను దావీదు అన్నాడు. లార్డ్ విల్ జడ్జ్ హిమ్ అన్నాడు. సో తీర్పు దేవునికి అప్పచెప్పాలి, మనం ఎవరి గురించి కూడా తీర్పు తీర్చుకోవడం. ఎందుకంటే అదే తీర్పుతో మనం తీర్పు తీర్చబడతాం. ఎందుకంటే మనం కూడా ఇంపర్ఫెక్టే, మనం ఏమన్నా పర్ఫెక్ట్గా ఉన్నవారు కాదు, పరిపూర్ణం కాదు. సో మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోవాలి. దావీదు వలె శత్రు భూభాగంలోని మనం ప్రవేశించకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వాట్ డేవిడ్ మేడ్ ఎ మిస్టేక్. We should never ever enter into the enemy's territory. మనం వెళ్ళామా అది మన హృదయంలో వచ్చి కూర్చుంటుంది, మనం ఏలుబడి చేస్తుంది, మన నాశనం చేస్తుంది. Do not give space to the Satan in your hearts. So do not join hands with your enemy due to fear of life. Enemy will surely kill you one day. My dear brothers and sisters, యోహాను సువార్త 10వ అధ్యాయము. దొంగ ఎందుకు వస్తాడు? సాతాను దొంగ ఎందుకు వస్తాడు? చూడండి 10వ అధ్యాయము, జాన్ చాప్టర్ 10. దొంగ దోచుకుంటకు 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం, జాన్ చాప్టర్ 10 verse 10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేదనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మనకు జీవమును కలుగు చేయడానికే, సమృద్ధి అయిన జీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఎనిమి, శత్రువు సాతాను ఎందుకు వస్తాడు? దొంగతనమునకును, హత్యను, నాశనమును చేయుటకు వస్తా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం వాడికి స్కోప్ ఇస్తే మనం వాడు వదిలిపెడతాడా? మన హృదయంలో చోటిస్తే వదిలిపెడతాడా రామచంద్రయ్య?
సో శత్రువు మనల్ని ఉపేక్షించడు. కాబట్టి మనం కూడా పాపం ఉపేక్షించకూడదు, శత్రువుకు చోటు ఇవ్వకూడదు, శత్రువుతో చేతులు కలపకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన సహాయకుడు యెహోవాయే, మనకు సహాయం చేయవాడు మన దేవుడైన యెహోవాయే. దేవుడి మాటలు దీవించును గాక. సిస్టర్ స్నేహ విల్ ప్రే అండ్ క్లోజ్.